ఒకే ఒక్క వారంలో జీవితాన్ని మార్చేసుకోవటం అసలు సాధ్యమేనా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఈరోజు మనం చూడబోయే ఈ సమాచారం ప్రకారం కేవలం 7 రోజుల్లోనే ఒక పెద్ద మార్పు తీసుకురాగల ఒక ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, కేవలం 7 రోజుల్లోనే జీవితం పూర్తిగా మారిపోతే ఎలా ఉంటుంది? ఇది ఏదో ఊహ కాదు. ఈ సమాచారం ప్రకారం ఒక సరైన పద్ధతిలో ఒక ప్రణాళికను ఫాలో అయితే చాలు ఊహించని మార్పును సొంతం చేసుకోవచ్చని చెప్పబడింది. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ అనుభవమే. అందరూ మనల్ని పట్టించుకోవట్లేదని, ఎంతమంది చుట్టూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వడం, మనకంటూ ఒక గుర్తింపు లేదని బాధపడటం. ఈ బాధ నుంచే ఎలాగైనా మారాలి అనే ఒక బలమైన కోరిక మొదలవుతుంది. సరే, మరి ఈ మార్పు మొదలవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? వ్యసనాలను జయించడం. మన శక్తిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే బయటి ప్రపంచం మీద ఆధారపడటం చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఎదుర్కోవాల్సింది 2 పెద్ద శత్రువుల్ని. 1 మన సమయాన్ని, ఎనర్జీని లాగేసే ఫోన్. 2 మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే మన చెడ్డ అలవాట్లు. ఈ రెండింటి మీద గ్రిప్ సాధించడమే మన మొదటి టార్గెట్. ఇప్పుడు చూడండి, ఫోన్ను ఎక్కువగా వాడటం వల్ల వచ్చే నష్టాలేంటో. ఇది కేవలం టైం వేస్ట్ మాత్రమే కాదు. ఈ సమాచారం ప్రకారం మన నిద్ర క్వాలిటీ పడిపోతుంది, కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, ఇంకా మన మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వీక్ అయిపోతుంది. తలనొప్పి లాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక చిన్న అలవాటును మార్చుకుంటే ఎంత పెద్ద మార్పు వస్తుందో చెప్పడానికి ఇది ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఈ సమాచారంలో ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నారు. నోఫ్యాప్ అనే సెల్ఫ్ కంట్రోల్ డిసిప్లిన్ను ఫాలో అవ్వడం ద్వారా తన అసలైన పొటెన్షియల్ ఏంటో తెలిసిందని చెప్పారు. మరి ఈ డిసిప్లిన్ వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? మీరే చూడండి. ఈ మార్పు రాకముందు ఏడాదికి సంపాదన సుమారు 20 లక్షలు. కానీ ఆ అలవాటుని కంట్రోల్ చేసుకున్న 1 సంవత్సరంలోనే ఏకంగా ₹1 కోటి మార్కును దాటేశారు. అంతేనా? నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 3 కోట్లు. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఒక ఫోకస్, ఒక కాన్సంట్రేషన్ పెరిగితే వచ్చే పవర్ ఇది. ఓకే, ఇక తర్వాతి ముఖ్యమైన విషయానికి వద్దాం. టైం మేనేజ్మెంట్. పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వాలంటే మన రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నామనేది చాలా కీలకం. సమయాన్ని కంట్రోల్ చేయగలిగితే జీవితాన్ని కంట్రోల్ చేయగలిగినట్టే. దీనికి ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉంది. రాత్రి త్వరగా పడుకుని పొద్దున్నే లేవడం, ఏటం కష్టమైన పనుల్ని పొద్దున్నే పూర్తి చేయడం, ఇంకా పొమ్మడోరో లాంటి టెక్నిక్స్ని వాడటం. ముఖ్యంగా పని చేసేటప్పుడు సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇదే. ఈ ప్లాన్ బయట పనుల నుంచి మెల్లగా మన లోపలి ఆలోచనల వైపు ఎలా వెళ్తుందో చూడాలి. ఇక్కడ మనం ఎదుర్కోవాల్సిన పెద్ద ఛాలెంజ్ ఓవర్ థింకింగ్. ఈ నంబర్ చూడండి. ఓవర్ థింకింగ్ ఎంత అనవసరమో ఈ ఒక్క నంబర్ చెప్తుంది. మనం టెన్షన్ పడే విషయాల్లో 80% అసలు జరగవట. అంటే మన మెంటల్ ఎనర్జీలో చాలా భాగం కేవలం మన ఊహలకే వేస్ట్ అయిపోతుందన్నమాట. అయితే ఈ ఓవర్ థింకింగ్ సైకిల్ని బ్రేక్ చేయడం ఎలా? దీనికి ఈ సమాచారం ఒక సింపుల్ 4 పదాల మంత్రాన్ని చెబుతోంది. ఏది జరిగినా నేను చూసుకుంటాను. ఇలా మనం చెప్పుకోవడం వల్ల టెన్షన్ తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇప్పుడు వరకు చూసినవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు. ఇది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇది నార్మల్ మెడిటేషన్ కంటే కూడా పవర్ఫుల్ అయిన ఒక మెంటల్ స్టేట్. అసలు ఈ జీరో థాట్ స్టేట్ అంటే ఏంటి? అంటే మనసులో ఒక్క ఆలోచన కూడా లేకుండా పూర్తి సైలెంట్గా ఉండే ఒక స్థితి. దీన్ని సాధించడం చాలా కష్టం, కానీ ఇది మెంటల్ కంట్రోల్లో ఒక పీక్ స్టేజ్ అని సమాచారం చెప్తోంది. మరి ఈ స్టేజ్ని రీచ్ అయితే లాభాలేంటి? చాలా ఉన్నాయి. బ్రెయిన్ తన ఫుల్ పొటెన్షియల్ని అన్లాక్ చేస్తుంది. ఐఏఎస్, నీట్ లాంటి కష్టమైన ఎగ్జామ్స్ కూడా ఈజీగా అనిపిస్తాయి. క్రియేటివిటీ, ఇమాజినేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ ఐడియాలన్నీ కలిపి ఒక ప్రాక్టికల్ ప్లాన్గా ఎలా మారుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ 7 రోజుల ఛాలెంజ్ యొక్క పూర్తి సమ్మరీ ఇక్కడుంది. ఒకే మాటలో చెప్పాలంటే ఈ 7 రోజుల ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వాల్సిన 5 ముఖ్యమైన రూల్స్ ఇవి. జీరో థాట్ స్టేట్ని ప్రాక్టీస్ చేయడం, ఓవర్ థింకింగ్ ఆపేయడం, టైంని స్ట్రిక్ట్గా మేనేజ్ చేయడం, ఫోన్కి దూరంగా ఉండటం, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ డిసిప్లిన్ని ఫాలో అవ్వడం. ఈ 5ంటిని కలిపితేనే ఈ ప్లాన్ పూర్తి అవుతుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. కేవలం 1 వారం అంటే 7 రోజులు పూర్తి ఫోకస్తో, డెడికేషన్తో కష్టపడితే ఒకరి ఫ్యూచర్ని పూర్తిగా మార్చేయగలదా? ఈ ప్లాన్ సక్సెస్ అయితే వచ్చే ఫలితం గురించి ఆలోచించడానికి ఇదొక మంచి అవకాశం.